ఏపీలో ఎన్నికలు ఏప్రిల్లో నిర్వహించి ఓట్లను మేలో లెక్కించడం ఏంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీలో ఎన్నికలు మే నెలలో చివరి ఫేజ్లో నిర్వహించాలని, తద్వారా ఈవీఎం ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ వెంటనే జరుగుతుందని తన ప్రజా ప్రయోజనాల వాద్యంలో పేర్కొన్నారు. కేఏ పాల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు నుండి విచారణ చేపట్టింది. కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై తగిన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాపు నాయకులందరినీ అంబేద్కర్ పూలే ఆశయాలు నెరవేర్చాలి. మనం 90% ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీస్. చట్ట ప్రకారం అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ ప్రకారం అందరికీ ఈక్వాలిటీ. బ్రాహ్మిన్స్ ముఖ్యమంత్రి అయ్యారు, రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు, నా మిత్రుడు వైశ్యరావసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు, 2 వెలమలు ముఖ్యమంత్రి అయ్యారు, 3 కమ్మవారు ముఖ్యమంత్రి అయ్యారు. 5 కులాలు. నేను హ్యాపీయే, సాడ్ కాదు. కానీ 90% ఉన్నోళ్ళు, 55% ఉన్న బీసీ నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు? 27% ఉన్న కాపు నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు? నాకంటే వీళ్ళందరూ తెలివైన వాళ్ళ, ఓట్లు వేసిన వాళ్ళు మూర్ఖులు గనుక, బుద్ధి లేని వాళ్ళు గనుక ఆ 2 కుటుంబాలకే 2 కులాలకే ఓటేస్తున్నారు. అందుకనే పాలన రావాలి, పాలన మారాలని 54% ఒక ఛానల్లో, 78% ఇంకో ఛానల్లో కోరుకుంటున్న వారు 10 మందికి చెప్పి ఓటేయండి. ప్రజాశాంతి పార్టీని ఆంధ్రప్రదేశ్ లో గెలిపించండి. తెలంగాణలో వరంగల్ ఎంపీగా కంటెస్ట్ అనౌన్స్ చేశావు, బాబు మోహన్ గారిని గెలిపించండి. విశాఖపట్నం నన్ను ఎంపీగా గెలిపించండి. పార్లమెంట్ ని కాపాడుకోండి. ముస్లింస్ కి, క్రిస్టియన్స్ కి, హిందూస్ కి ఈక్వల్ పవర్స్ తీసుకొస్తా. నేను ఒక్కడనే వన్ సైడ్. జగన్మోహన్ రెడ్డి మోదీ తొత్తు కాదా, బీజేపీ తొత్తు కాదా?